రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాళ్ళు రక్షణ కూడా రకరకాల పేరుతో పిలుస్తారు. ఇదొక పెద్ద సంచలనం. దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే గదులు వేసుకంతా ప్రొక్లమేట్ ఇక్కడ పోశారు. గోడ ఎందుకు కట్టారా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ ఇలా ఉండటం వల్ల రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారని, ఎవరైనా ఏంటి ఇక్కడ మీరు గొడవ చేస్తున్నారని తిరగబడుతున్నారని చూస్తున్నారు. రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాళ్ళు రక్షణ కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదొక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలనేది పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజల్, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంతా నదులు ఇసుకంతా ప్రొక్లమేట్ ఇక్కడ పోశారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం యనమల కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం చేయలేదు చంద్రబాబు గారు. కాబట్టి ప్రజల అవసరం గుర్తెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు లేకుండా ఇసుక పోసేయటం వల్ల వచ్చే సమస్యలు అన్నీ కాదు. అసలు మాకు గోడ ఎందుకు కట్టారా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ మురుగంతా ఆగిపోవటం, ఆ మురుగు ఇళ్లలోకి వచ్చేయటం ఇబ్బందులు పడతాం. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఇసుక పోయటం వల్ల ఇసుకంతా కూడా ఫుల్ అయిపోయి మరి ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి వస్తే మరి ప్రజలందరూ అల్లాడిపోతే మరి అధికారులను ఒకసారి తీసుకొచ్చి చూపించడం వల్ల వాళ్ళకున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఉపయోగించి ఈ మ్యాన్ హోల్స్ అన్ని కూడా అవి ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ చేసి ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళ కకృతి 50 కోట్ల కకృతి పడి ఈ ప్రాంత వాసులందరికీ వాళ్ళకి ఏమవుద్దో, దీనివల్ల నష్టం లాభం. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల రాత్రిపూట గంజాయి మనుషులు వచ్చి వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారని, ఎవరైనా ఏంటి ఇక్కడ మీరు గొడవ చేస్తున్నారని తిరగబడుతున్నారని చెబుతున్నారు. సో అది వేరే సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఆశయం ఏదవుతుందో ఆ రోడ్డు వేయాలనేది మా యొక్క నిర్ణయం. కూడా ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ రోడ్డు కోసం ఆయన యాక్సెప్ట్ చేస్తే రోడ్డు కోసం పనులు ప్రారంభించాలనేది శాసనసభ్యుడిగా అది నా బాధ్యత అని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ డ్రైనేజీ, అదేవిధంగా ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న పైప్ లైన్ అంతా కూడా ఇటు మార్చాలండి. ఇటు మార్చితే అది అందరికి అనుకూలంగా ఉంటుంది. అక్కడంతా కూడా ఆ రోడ్డు అంతా కూడా ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన మార్పులు చేర్పులు అన్నీ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో చర్చించి వీటన్నిటిని కూడా తప్పకుండా ఏదైతే మొట్టమొదటి ప్లాన్ ఉందో చంద్రబాబు ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్టుగా దీన్ని తీసుకువెళ్ళాలని ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడటం జరిగింది. బాధ్యులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఇది బాగుందని అనలా, మాకు రోడ్డే కావాలని అంటున్నారు. ఎందుకంటే ఈ కాలనీలో ఇటు నుంచి ఎటు వచ్చినా ఇటైనా వెళ్ళొచ్చు. అది ఈ రోడ్డు యొక్క గొప్పతనం. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిచేసి దీన్ని రోడ్డు నిర్మాణం చేయాలి. ముందు అండర్ గ్రౌండ్ డ్రైన్ అంతా క్లీన్ చేసి అక్కడ మురుగు నిలబడకుండా పంపించడానికి ఇవాళ టెంపరీగా కూడా వర్కులు కొన్ని చిన్న అమౌంట్లతో వాటిని కూడా క్లీన్ చేయటం, క్లీన్ చేసి ఆ నీళ్లు వెళ్ళేటట్టుగా చేయటం, ఇవన్నీ కూడా చేయటం జరుగుతాం.